స్కావెంజర్స్ అంటే ఇంతకుముందే చెప్పాము, దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక స్కావెంజర్ కాళ్ళు కడిగాడు. మీకు ఆ మధ్య చూసారో లేదు, మరి అంత పెద్ద గొప్ప ఉన్నత స్థానాలు ఉన్నాయన మరి స్కావెంజర్ కాళ్ళు కడగడం ఏంది అంటే, మీరు దీన్ని బట్టి చూడాలి మీరు ఎంత పవిత్రమైన వృత్తిలో ఉన్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి. ఒక తల్లి పిల్లాడు మల విసర్జన చేస్తే కాగితం తుడిచి మళ్ళీ క్లీన్ చేసి స్నానం చేసి పెడుతుంది ఒక తల్లిలాగా. ఇప్పుడు మీరు దేశానికి తల్లులు లాంటి వాళ్ళు. ఇప్పుడు మన పాఠశాలలో విద్యార్థులు విద్యను అభ్యసించే అందరికీ తల్లులు లాంటి వాళ్ళు. ఇక్కడ టీచర్స్ కూడా కన్నా గొప్పవాళ్ళు మీరు. మా హెడ్ మాస్టర్స్ మీతో పాటు కోఆర్డినేషన్గా ఉండి మీరు అంత పెద్ద వృత్తిలో ఉన్న ఆ ప్రధాని మీ కాళ్ళు అడిగారు కాబట్టి దయచేసి మీరు మీ వృత్తిని పవిత్రంగా ఉంచుకోండి. మేము చేసే ఎవరైనా తెలిసి తెలియక వీళ్ళేంది అది అవి గడుగుతారా ఇవి గడుగుతారా పైకాళ్ళు గడుగుతారా ఇవి మరుగుదొడ్లు గడుగుతారా అన్నదాన్ని చిన్నబుచ్చుకోవద్దు. ఆ విలువ తెలిసిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని చేతితో మొక్కుతారు. ఇది మాత్రం అక్షరాల నిజం. తల్లి ఎంత గొప్పదో ఈ స్కావెంజర్లు అంత గొప్పవాళ్ళు. మన ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ పనిచేసినా కానీ స్కావెంజర్ లాంటికి వాళ్ళకి అలాంటి సమాజం అంత గొప్ప స్థానాన్ని ఇస్తుంది. మరి మన ట్రైనింగ్ చివరి సెషన్కి వచ్చాము. మరొకసారి మీకు రివ్యూ చేస్తున్నాను. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి స్కావెంజర్లు అందరికన్నా ముందు, అంటే మేము ముందు వాళ్ళు జీతాలు తీసుకుంటలేరు సార్ మేము ఎందుకు రావాలని అట్లా కాదు. హెడ్ మాస్టర్కి ఒక బాధ్యతలు ఉన్నాయి, స్కావెంజర్కి అంతకన్నా ఎక్కువగా బాధ్యతలు ఉన్నాయి. అదేంటి సార్ మాకు జీతం తక్కువ మేము చేయాలన్నట్టే అది కాదు, మీ వృత్తికి మేము మొక్కుతున్నామమ్మా. భవిష్యత్తులో ఈ వృత్తి మీకు రావచ్చు, రెగ్యులర్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, కానీ మేము చేసే వృత్తి ఇది దేశానికి సేవ చేస్తున్నాం, గొప్ప పని చేస్తున్నాం. ఆ పిల్లవాడు మీ దగ్గర చదువుకున్న పిల్లవాడు, నువ్వు ఆ పిల్లవాడు టాయిలెట్స్ యూజ్ చేసుకునే పిల్లవాడు రేపు భవిష్యత్తులో కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వాళ్ళందరినీ మీరు తయారు చేస్తున్నారు. మీరు పరిశుభ్రత వాళ్ళకి అందిస్తున్నారు. వాళ్ళు చదువుకునేందుకు అనువైన ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అందుకు మీది గొప్ప స్థానం. మరి ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా తండ్రి లాంటి స్థానం. మరి అతనికి తెలిసో తెలియకో వాళ్ళకి ఆరోగ్య అలవాట్లు అనేవి కొంత ఈ మధ్య చాలా దురదృష్టకరం. ఏంటంటే ఈ ఫోన్లు వచ్చి ఈ మీడియా ప్రభావంతో పిల్లలంతా చెడిపోతున్నారు, క్రమశిక్షణ లేదు. కానీ మన ఉపాధ్యాయులు మన టీచర్స్కు మరి పర్టికులర్లీ హెడ్ మాస్టర్కి చాలా బాధ్యత ఉంది. వాళ్ళకి ప్రతి వీకెండ్లో ఒక మోరల్ వాల్యూస్ ఇథిక్ వాల్యూస్ అనే ఒక క్లాస్ పెట్టుకోవాలి మీరు. ఆ క్లాస్లో రామాయణ ఇతిహాసాలు గొప్పతనం. ఇప్పుడు రాముడు అని మొక్కుతాం దేవుడు. దేవుడు ఎలా అయ్యాడు? తండ్రి మాట విన్నాడు, అన్నదమ్ములను గౌరవించాడు, భార్యను గౌరవించాడు, అందుకే గొప్ప మహానుభావుడు. ఇప్పుడు రాముడు అనే దేవుడు అయ్యాడు. ఒక దేవుడు మానవ రూపంలో ఉన్న దేవుడు. అలాగే అన్ని మతాలు కూడా పవిత్రతని చెప్తాయి. మరి పవిత్రమైన వృత్తిలో ఉన్నాం, వాళ్ళ భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నాం. మన ఉపాధ్యాయులము మన స్టాఫ్ అంతా, పాఠశాలలో ఉండే స్టాఫ్ అంతా ఒక కొత్త జీవితాన్ని అందిస్తున్నాం. ఆ కొత్త జీవితంలో ఎంతోమంది బాగుపడతారు. అంతకన్నా కావాల్సింది ఏముంది? మనం చేయుతను అందిస్తే మన కుటుంబానికి దేవుడు మనకు చేయుతను అందిస్తారు. దయచేసి స్కావెంజర్ వారియర్స్ మీరు ఇది వృత్తిని పవిత్రమైన వృత్తిగా భావించి మీ హెడ్ మాస్టర్ని కలుపుకుంటూ, హెడ్ మాస్టర్ కూడా మీరు కూడా వాళ్ళకి సాధక బాధలు అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఏమున్నా ఫీల్డ్లో వాళ్ళు ఎటైనా నేర్చుకున్నా వాళ్ళని అనునయించి వాళ్ళని కార్యోన్ముఖులు చేస్తారని ఆశిస్తూ, మరి మన కోర్స్ డైరెక్టర్ గారు రాధా మేడం గారు మరి చివరి దశలో మన దగ్గరికి వచ్చారు. ఉదయం నుంచి మనం నేర్చుకున్నాం. ఇక క్లుప్తంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ని రేపు మండలంలో మీరు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి? ఉపాధ్యాయులు బడికి అందరికన్నా ముందు పోవాలి. తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? మీ దగ్గర ఉంటాయా? హెడ్ మాస్టర్ దగ్గర ఉంటాయా? వీళ్ళ దగ్గర ఉంటాయా? స్వీపర్ దగ్గర ఉంటాయా? మీ దగ్గరే ఉంటాయి. మీ దగ్గరే ఉంటే మీరు వాళ్ళకన్నా ముందే రావాలమ్మా. మీరు వచ్చి రోజు
తరగతి గదులను శుభ్రం చేయాలి. ప్రతి తరగతి గదిలో డస్ట్బిన్ ఉండాలి. అక్కడ లేకపోతే మీరు అడగండి, గుర్తు చేయండి, హెడ్ మాస్టర్ గారిని గుర్తు చేయండి, సార్ పలానా 8th క్లాస్లో పలానా 4th క్లాస్లో లేదు, ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు మనకు అదృశ్యవత్తు ఇప్పుడు ఈ దేశమంతా స్కానింగ్ మీదనే పడింది. పరిసరాలు బాగాలేవు, మళ్ళీ ఒక ఉపద్రవం ముంచుకు రాబోతుంది. గతంలో కరోనా వచ్చింది, కరోనా వచ్చే అవకాశం, మళ్ళీ ఇంకొక కరోనా రావచ్చు. దానికి సన్నద్ధంగా ఈ ట్రైనింగ్లు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ట్రైనింగ్లు ఎందుకో తెలుసా? మీరు భయపడతారేమో. ఈ ట్రైనింగ్లు మరో ఒక ఉపద్రవాన్ని ఎదుర్కొనటానికి మనం సన్నద్ధమవుతున్నాం. ఎక్కడ చూసినా పారిశుద్ధ్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. పారిశుద్ధ్య పరిస్థితులు, సౌకర్యాలను మనం అందియాలి. ప్రతి ఎన్విరాన్మెంట్, పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క ఆవరణని పరిశుభ్రంగా ఉంచేటట్టు ఉండాలి. పిల్లవాడికి నాణ్యమైన నీరు, గాలి, తాగే నీళ్ళు, సురక్షితమైన వాటర్ ఉండేటట్లుగా మనం చూసే బాధ్యత మన అందరిది. మరి మరొకసారి మీ యొక్క విధులు నేను ఒక క్లుప్తంగా చెప్తాను. మీరు పొద్దున్నే రావాలి, తరగతి గదులు ఊడ్చాలి, ఆ తర్వాత ఆఫీస్ గదికి పోవాలి, హెచ్ఎం గారి గది ఊడ్చాలి, టేబుల్లు తూడాలి, ఆ తర్వాత స్టాఫ్ రూమ్లు తూడాలి, కారిడార్లు తూడాలి. సర్ఫేస్ అంటారు, గోడలు మాత్రం వారానికి ఒకసారి బూజులు ఎక్కడున్నా తూడవాలి. దీంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్లీ ఈ అన్నీ తూడ్చిన తర్వాత తరగతి గది, ఆఫీస్ రూమ్, పాఠశాల ఆవరణలు అయిపోయాక ముఖ్యంగా మనం తదుపరి మనం టాయిలెట్స్కి వెళ్ళాలి. టాయిలెట్స్కి కంపల్సరీ అక్కడున్న ఈ పరికరాలు, మనం శుభ్రం చేసే పరికరాలు అంటారు, వీటి సహాయంతో మనం నీట్గా పెట్టాలి. ఇప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలంటే, మన ఇంట్లో పవిత్రంగా ఉండే స్థలం ఏంటి చెప్పండి? పూజ గది. వెరీ గుడ్. అలాగే పూజ గది ఎక్కడ ఉంటుంది? దేవుడి గుళ్ళో చాలా పవిత్రంగా ఉంటుంది. ఎక్కడ చూసినా సువాసనలు వస్తుంటాయి, మనకు ఆటోమేటిక్గా మన చేతులు మొక్కుతాయి. అలా మన బడిని కూడా అట్లా పెట్టినట్లయితే చదువుపై ఆసక్తి కలుగుతుంది, పిల్లలకు చదువుపై ఆసక్తి కలుగుతుంది, పిల్లలకు డ్రాప్అవుట్స్ ఉండరు, అడ్మిషన్ నమోదు పెరుగుతుంది. మనం ఒక భవిష్యత్తుని మన దేశానికి ఒక విద్యార్థిని, ఒక జాతీయ శక్తిని మనం అందించబోతున్నాం. నేటి బాలలే రేపటి పౌరులను ఎందుకంటాం? ఇదంతా మన ఆస్తి. వాళ్ళు, ఆ పిల్లలంతా మన ఆస్తి. రేపు ఆ పిల్లలలో ఎంతమంది గొప్ప దేశానికి సేవ చేసే ప్రజాప్రతినిధులు అవుతారో, ఆఫీసర్లు అవుతారో, అధికారులు అవుతారో, డిఫెన్స్లో పనిచేస్తారో, ఆర్మీ ఆఫీసర్లు అవుతారో, వీళ్ళందరినీ డిజైన్ చేసేది మనమే. అందుకే సమాజ నిర్మాతలు మనమే. ఎవరైతే విద్యాశాఖలో పనిచేస్తున్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే దేశ నిర్మాణాన్ని మన తరగతి గదులనే తయారు చేయబడతాయి. మరి అలాంటి సేవలో మనం అనాలిటీ డిపార్ట్మెంట్లో ఉండటం మన అదృష్టం. మన దేశాన్ని మనం ఒక మంచి జనరేషన్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి మరి ఈ యజ్ఞం ఇది ఒక యజ్ఞంలాగా భావించాలి. దయచేసి మరి పదే మీకు చెప్తున్నాను, మీరు పవిత్రమైన వృత్తిలో ఉన్నారు. ఆ గాంధీజీ కూడా ఆశ్రమంలో మరుగుదొడ్లు కడిగేవాడు, తన పని తానే చేసుకోవాలనేవాడు. మరి అంత గొప్ప వృత్తిలో ఉన్నారు. కాబట్టి మరోసారి మన జాతీయ సంపదని మనం జాగ్రత్తగా కాపాడి వాళ్ళ తల్లిదండ్రులకు మనం ఒక బహుమతిగా విద్యార్థి కొత్త జీవితాన్ని అందిస్తారని ఆశిస్తూ, మరి ఇప్పుడు ఈ ప్రాక్టికల్ సెషన్లో మరి నాతో పాటు పద్మ స్టేట్ ట్రైనింగ్కి వచ్చేది యాజ్ ఎ స్కావెంజర్గా. మీలాగనే టీచర్గా నేను అక్కడికి స్టేట్ ట్రైనింగ్ వెళ్ళాను. మాకేమో థియరీ చెప్పారు, వీళ్ళకి ప్రాక్టికల్ చెప్పారు. మరి ఆ ప్రాక్టికల్స్ ఇప్పుడు పద్మ ఆమెకి ఏమేమి చెప్పారు, తరగతి గది ఎలా ఊడ్చాలి, మరుగుదొడ్లు ఎలా చేయాలి, తర్వాత హార్టికల్చర్ ఈ కారిడార్లో మొక్కలకు ఎట్లా నీళ్ళు పోయాలి, తర్వాత ఎట్లా చేయాలన్నది తన అనుభవాలతో చెప్తుంది. ఆమె చూపిస్తుంది. గోడలకు బూజు ఉండొద్దని చెప్పి అవన్నీ క్లీన్ చేసుకోమని, మళ్ళీ తర్వాత క్లాస్ చూసుకోమని. అంటే సో చెత్త అయితే అదేంటి, ఎక్కడి నుంచి ఊడతావు? అక్కడి నుంచి ఎందుకు ఊడాలి? ఆ చివరి నుంచి ఇది పద్ధతి, తరగతి గది ఊడ్చే పద్ధతి. ఆ చివరి నుంచి ఎప్పుడైనా ఎదురుగా అక్కడికి డోర్ దగ్గరికి తీసుకెళ్ళాలి.
గ్రౌండ్ పేరమ్మా కొబ్బరి చిట్ట ఇదేమో గ్రౌండ్ ఎక్కడైతే సర్ఫేస్ స్మూత్గా బండలు ఉన్నప్పుడు అది వాడాలి. ఇదేమో బూజు ఉన్నది చూడమ్మా బూజు. ఫస్ట్ మీరు తరగతి గది ఊడ్చేటప్పుడు ఫస్ట్ టాప్ టు అక్కడి నుంచి పోవాలి, గోడల పైనుంచి తుడుచుకుంటూ రావాలి. ఊడ్చావు కదా, ఊడ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు ఎన్ని గదులు ఊడుస్తావు? ఒక బకెట్ నీళ్ళు మూడు తరగతి గదులు ఊడొచ్చు. తర్వాత ఆ నీళ్లు పనికిరావు. ఎప్పుడైనా డస్ట్ ఉన్నా సర్ఫ్ వేయాలి, సర్ఫ్ వేయాలి. డైరెక్ట్గా ఎప్పుడు మనం సర్ఫ్ వేసి చూడవద్దు. ఫస్ట్ ఫ్లోర్ ఊడ్చినాకనే, డస్ట్ లేకుండా ఊడ్చినాకనే తర్వాత మాప్ కొట్టాలి. ఇప్పుడు మరి టాయిలెట్స్ కడుగుదామా? సుష్నా వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అక్కడ టాయిలెట్స్ కూడా కడిగారు, సార్లు కడిగారు, స్కావెంజర్లు కడిగారు, పోటీ పడి కడిగారు. మా హెడ్ మాస్టర్ ఒక ఆయన, ఇప్పుడు ఆ మాట అంటే సార్ కోపం. మా మేడి ఆదాయ సార్ కూడా కడిగాడు. సార్కి ఒకసారి కోపం.